గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వటం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 27. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 కాలేజీలు, 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి, ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95-99 ఒక టర్మ్, 99-2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. చూసారా? ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ 18 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు
ఆయనే ఇచ్చినాడు. ఆయన అంటే ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలో, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను, ఒంగోలులోను, కడపలోను, మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వీటన్నిటిని ఇచ్చారు ఆయన. దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 17. ఇంకొక టెన్యూర్ ఉంది చంద్రబాబు గారిది, మళ్ళీ 14 నుంచి 19 వరకు ఒక టెన్యూర్ ఉంది. అప్పుడు 9.5 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు, మొత్తంగా 14.5 ఏళ్ళు. పోనీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు కదా, 14 నుంచి 19 వరకు అయినటువంటి సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు చంద్రబాబు గారు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఫీజులు, మరి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో పేషెంట్లకు అందిస్తున్నటువంటి సర్వీసెస్కు ఉన్నటువంటి రేట్లు, వాటన్నిటిని చూసి రాజశేఖర రెడ్డి గారి ఎరీనా కంటిన్యూ అవ్వాలని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు ఒకే టర్మ్లో. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రికార్డ్. ఇది ఒక గొప్ప రిఫార్మ్. ఇది నాట్ ఓన్లీ ఇట్స్ ఎ రికార్డ్, ఇట్స్ ఎ రిఫార్మ్. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదేంటి అంత చిన్న రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్లు పెట్టారు, మనం కూడా పెట్టాలని తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇతరత్ర అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకుందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకొని మేము కూడా దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చాం. సో అది ఒక రిఫార్మ్. అంటే మనల్ని చూసి దేశం నేర్చుకుంది ఆ రోజు 1924 మధ్యలో. ఇదేంటండి, ఇది నాకు అర్థం కాదు. మనం ఇచ్చిన మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్కి అమ్మేస్తారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైపోయినాయి. 750 సీట్లు అదనంగా మనకి స్టార్ట్ అయిపోయి 23-24లోనే. లేకపోతే వాటిని కూడా అమ్మేసేవారు చంద్రబాబు గారు. ఈరోజు 24-25కు మొదలవ్వాల్సిన మెడికల్ కాలేజీలు ఏంటేంటి? పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, అలాగే ఆదోని. ఈ 5 మెడికల్ కాలేజీలో చాలా గమ్మత్తుగా మొన్న 24 సెప్టెంబర్ 11కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక లెటర్ రాసింది స్టేట్ గవర్నమెంట్కి. పాడేరులో ఒక 50 సీట్లు ఇస్తాం, గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోండి. పులివెందులకు కూడా ఒక 50 సీట్లు ఇస్తాం, ప్రొవైడెడ్ మీరు అండర్టేకింగ్ ఇస్తే, ప్రొవైడెడ్ మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తే 50 సీట్లు అక్కడ కూడా మంజూరు చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాసింది. ఆన్ ది వెరీ నెక్స్ట్ డే, ఎంత అన్యాయం అంటే సెప్టెంబర్ 11వ తేదీన ఎన్ఎంసీ లెటర్ రాస్తే సెప్టెంబర్ 12వ తేదీనే తిరిగి లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. పులివెందుల్లో మాకు మెడికల్ సీట్లు వద్దు, మేము అండర్టేకింగ్ ఇవ్వం, మేము అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయము అని ఆన్ ది వెరీ నెక్స్ట్ డే లెటర్ పెట్టారు. దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటుందా మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఒక్క మెడికల్ సీటు పెంచమని ఓ 50 మెడికల్ సీట్లు ఇవ్వండి నేను బ్రతిమలాడుకొని తిరిగేటటువంటి ప్రభుత్వాలను చూసాం తప్ప, మేము ఇస్తాము మీరు మొదలు పెట్టుకోండి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మాకంటే, మాకు సీట్లు వద్దు మేము స్టార్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 3 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లి, ఆదోని వీటి కోసం కూడా లెటర్ పెట్టారు. వీటిని మేము ఇప్పుడప్పుడే మొదలుపెట్టే పరిస్థితి లేదు.
మేము మొదలు పెట్టాలనుకునేప్పుడు మీకు లెటర్ పెడతాం, అప్పుడు మీరు ఆలోచిద్దురు కానీ మళ్ళీ లెటర్ పెట్టారు. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి 5 మెడికల్ కాలేజీలు షార్ట్ చేస్తే 750 సీట్లు ఒక్క 23, 24 అకాడమిక్ ఇయర్లో మనకి యాడ్ అయ్యాయి. మరి 5 మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఉంటే మరొక అదనంగా 750 సీట్లు మనకి యాడ్ అయి ఉండేవి. పాడేరులో 50 సీట్లు మొదలవటం వల్ల అంటే 700 సీట్లు మనం ఈ ఇయర్లో లాస్ అయ్యాం. 25, 26కి ఇంకా 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి. పార్వతీపురం, పిడుగురాళ్ళ, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, ఈ మొత్తంగా 7 మెడికల్ కాలేజీల్లో 25, 26 గాను ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చర్యలు తీసుకొని నిర్మాణాలను క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటే ఒక అదనంగా 1050 సీట్లు 25, 26కి యాడ్ అయ్యాయి. అంటే 25, 26 అకాడమిక్ ఇయర్ గాను మొత్తంగా మనం లూజ్ అయినటువంటి సీట్లు 2450 మెడికల్ సీట్లు. ఇది నాకు అర్థమవుతుంది. చంద్రబాబు గారేమో విజనరీ అంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఎలివేషన్లు ఇస్తారు, కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేదంటారు. చంద్రబాబు నాయుడు అడుగేస్తే మాస్ అంటారు. ఇవన్నీ ఏమైపోయి? మీ అనుభవం ఏమైంది? మీ విజన్ ఏమైంది? ప్రైవేటైజేషన్ కోసమనా మీకు మళ్ళీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానిక మీకు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ చివరి దశలో? మొన్నటి నీట్ కౌన్సిలింగ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24, 25 జరిగినటువంటి ఒక ఓసీ క్యాండిడేట్కి 600 మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఏమ రైట్ ఆర్ నాట్? ఒక ఓబీసీ క్యాండిడేట్కి మినిమం 540, 550 మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు. మా సూపర్వైజర్ అమ్మాయికి 538 మార్కులు వస్తే బీసీఏ కేటగిరీ దెర్ ఇస్ నో సీట్. అంటే ఇంత దారుణంగా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు, మనకి ప్రొవిజన్ ఉన్నప్పుడు, బిల్డింగ్స్ ఉన్నప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఉన్నప్పుడు, నిర్మాణాలు క్యారీ ఫార్వర్డ్ చేసి మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా, ఈ స్టేట్లో కూడా అలయన్స్ గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది కదా. మీరు ఒక మాట చెప్తే మెడికల్ సీట్లు శాంక్షన్ అవుతాయి, మీరు ఒక లెటర్ పెడితే ఇమీడియట్గా మీకు శాంక్షన్ అవుతాయి. బికాజ్ మీ యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో ప్రభుత్వం రన్ అవుతుంది. అయినా సరే మీరు ఎందుకు అందిపుచ్చుకోవడం లేదు? మీకున్న ఆసక్తి ఏంటి? ప్రైవేటైజ్ చేసేస్తాం, ప్రైవేట్కి ఇచ్చేద్దాం. ఏంటిది నాకు అర్థం కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేంటి? చంద్రబాబు గారు అయినా, ఆయన తనయుడు లోకేష్ అయినా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఎన్ని మాట్లాడారండి మనకి? మర్చిపోయామా మనం? ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడేవారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు అమ్మేసుకుంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి సీట్లు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అని చెప్పి గొడవ చేశారు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటండి? మెడికల్ కాలేజీ అంటే నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చేటటువంటి సర్వీసెస్ కూడా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతుంది. మీరు ప్రైవేటైజ్ చేసేస్తే ద హాస్పిటల్ విల్ బి ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఒక సామాన్యుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందా? గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కి క్వాలిటీ ఆఫ్ కేర్లో కానీ, కాస్ట్ ఆఫ్ ది కేర్లో కానీ ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎందుకు మీకు అర్థం కావడం లేదు? పోనీ ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంచుతున్నారా మీరు? ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణం కాదా ఇది? ఈ దారుణం కాదా? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్కి క్లెయిమ్స్ ఇద్దామని ఆలోచిస్తాడా?
యాజ్ మెనీ యాజ్ పాసిబుల్కి క్లెయిమ్స్ తిరస్కరిద్దామని ఆలోచిస్తాడు. ఇది ఒకసారి గమనించాలి. ఇది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఇది మీలో ఉంటారు జర్నలిస్టుల్లోనే ఎంతోమంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి మీరు ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారు ప్రైవేట్ కంపెనీలతో. మీలో ఎవరికైనా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒక్కసారైనా అయిందా నాకు చెప్పండి. నాకు కొన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంతమంది మీ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి అలౌ చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది బిజినెస్ చేస్తారు తప్ప సర్వీస్ ఎందుకు చేస్తారండి? ఈరోజేమో ఆరోగ్యశ్రీని మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ తిరస్కరించడానికే చూస్తాడు, లేకపోతే యాజ్ మచ్ డిలే యాజ్ పాసిబుల్. ఒక ఎమర్జెన్సీ వెళ్తుంది, ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ అప్రూవల్ రాలేదనుకోండి, వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది పేషెంట్, ద పూర్ పేషెంట్? ప్రైవేట్ కంపెనీ డిలే చేస్తే ఎవరు అడగాల మేము? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ప్రైవేట్ కంపెనీ వాడు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే ఒక ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అని జిల్లా లెవెల్లో ఉన్నాడు, ఒక ఆరోగ్య మిత్ర అని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు, ఆ పైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు. ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి అవసరమైతే ప్రియాథరైజేషన్ ఇస్తారు. ఇప్పించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ ప్రైవేట్ కంపెనీలతో పడలేకనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లోకి తీసుకొచ్చారు. తిరిగి మీరు మళ్ళీ ఆ ప్రైవేట్కే వెళ్తామంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విమర్శిస్తారా, ప్రైవేట్ సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పడితే గొడవ చేస్తారా? మీరు అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ కాలేజీలో ప్రైవేటైజ్ చేస్తారా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మీరు మాట్లాడరు? మీరు చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో లేకపోతే కావాలని మాట్లాడుతున్నారు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మీరు అలాగే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రైవేటైజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకు మీరు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు అన్నారు కదా ఆ రోజు, నేను గ్యారంటీ అని. చంద్రబాబు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారంటీ అని మీరు ఆ రోజు చెప్పారు. ఎందుకు ఈరోజు ఆ బాధ్యత తీసుకోవడం లేదు? తప్పించుకోవడానిక? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇది ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కింద నేనైతే భావిస్తాను. అసలు చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలు కాదండి, అసలు ఎంత అన్యాయం అంటే రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు గమనిస్తున్నారో లేదో నాకు తెలియటంలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఉద్యోగులు గమనిస్తున్నారో లేదో నేను అసలు నాకు అర్థం కావడంలా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ప్రైవేటైజేషన్ అన్నారు. రూరల్ రోడ్లు ఎక్కడైనా మనం టోల్ ప్లాజాలు విన్నామా? మనం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? దేశంలో హైవేల మీద టోల్ ప్లాజాల వరకు లిమిట్ అయినాయి. ఈయనేమో ఇదొక కొత్తదనమాట, ఇదొక కొత్త ఆలోచన అట. సంపద దృష్టిలో భాగంగా ఇదొక కొత్త ఆలోచన అట. రూరల్ రోడ్లకేమో టోల్ ప్లాజాలు వేస్తారట. కార్పొరేషన్ రోడ్లు ఏమో ఏకంగా పీపీపీ మోడల్లో నిర్వహిస్తారట. కార్పొరేషన్లో కొన్ని సెలెక్టివ్ రోడ్లు. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు ప్రైవేటైజ్ చేస్తారట. చంద్రబాబు గారి హయాంలో ఒక్క పోర్టు కట్టారండి? చంద్రబాబు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్టు. మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. నిన్న కాదు, ఈరోజు రాసినటువంటి ఈనాడు క్లిప్పింగ్. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. ఈ క్లిప్పింగ్ ఉన్నదా? ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజ్లో ఉంది. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. ఈనాడులో రాసిందే ఏంటట? 8: విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట. ఈనాడులో ఫస్ట్ పేజ్లో ఉంది ఇది. ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట.
వీటన్నిటి పరిధిలో 8 పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట. ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి పోర్ట్ ఉందా? సింగిల్ పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ ఏమైనా చంద్రబాబు హయాంలో నిర్మించిందా? కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్ట్ కానీ యాంకరేజ్ పోర్ట్ కానీ చంద్రబాబు హయాంలో నిర్మించినవా? ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి ఎస్సీజెడ్ పోర్ట్ చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా? కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో నిర్మించిందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా. మచిలీపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఏమన్నా నిర్మించినారా? మన హయాంలోనే కదా నిర్మిస్తున్నాం. రామాయపట్నం పోర్టు ఎవరి హయాంలో అండి నిర్మించాం? మూలపేట పోర్టు ఎవరి హయాంలో అండి నిర్మిస్తూ ఉన్నాం మనం? ఇన్ని పోర్టులు మనం నిర్మిస్తే నువ్వు దావోసేలు డబ్బు కొట్టుకుంటావు. మా రాష్ట్రంలో ఇన్ని పోర్టులు ఉన్నాయి, అన్ని పోర్టులు ఉన్నాయి, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కావాలా, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా, పోర్ట్ లెడ్ ఎస్సీజెడ్స్ కావాలా, ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్ట్ ఉండాలని చెప్పి డబ్బు కొట్టుకొని తిరుగుతావు. మరి ఈ హయాంలో నీ 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పోర్టు కానీ ఒక హార్బర్ కానీ ఈదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా? మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల గురించి డప్పు కొడతారు. ఇవన్నీ ఎవరి హయాంలో నిర్మించారు? పోర్టులు హార్బర్లు ఏమో ప్రైవేటైజ్ చేస్తారా? ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తారా, ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఏంటి అన్యాయం? మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు, ఇది ఇంకా దారుణం. ఇది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నా డ్రీము, నా కళ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి డిపిఆర్లు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాము. అప్పుడు వ్యాప్కోస్కి డిపిఆర్ తయారు చేయండి, దాన్ని ఎలాగన్నా టేకప్ చేద్దామని. ఇప్పుడు వచ్చి ఇదేదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్టును కూడా పీపీపీ మోడ్లో నిర్వహణకి ఇచ్చేస్తాడట. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా? అసలు ఇది నాకు చెప్పాలి. ఇది గొప్ప ఆలోచన, ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డప్పు కొడతారు. ఏంటిది? మీరేం ఉంచుతున్నారు నాకు అర్థమవదు. మీరు వచ్చి ఏపీ స్టేట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఏమో ప్రైవేటైజ్ చేస్తారు. ఆ పులివెందుల్లో ఉన్న ఏపీ స్టేట్ ల్యాబొరేటరీని సెంట్రల్ ల్యాబొరేటరీని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. మీరు ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, అన్నిటినీ ప్రైవేట్కి ఇచ్చేస్తూ ఉన్నారు. మోరోవర్ ఇదేం మీ కొత్త కూడా కాదు. ఇది ప్రైవేటైజేషన్ మీద మీరు ఒక పుస్తకం రాశారు గతంలో. మీరు ఏదంటే ఒకసారి ఆ ప్రైవేటైజేషన్ మీద మీరు ఒకసారి అది ఓపెన్ చేయండి. ఒకసారి ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు. ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు. ఆయన అచీవ్మెంట్స్ ఇవి. ఆ పుస్తకంలోంచి తీసుకున్నటువంటి అచీవ్మెంట్ ఇది. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని అదొక చాప్టర్. అది మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని ఒక చాప్టర్. అది ఆ చాప్టర్లో ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 అంటే 1999 నుంచి 2002 వరకు 19 కంపెనీల్ని 19 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని టార్గెట్గా పెట్టుకుంటే 18 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని అచీవ్ చేసాడట ఆయన ప్రైవేటైజ్ చేయటానికి. ఏదో ప్రైవేటైజేషన్ ఆర్ క్లోజర్ ఆర్ రీస్ట్రక్చర్. చూసుకోండి దాని లిస్ట్ అక్కడ ఉంది. 8 ఎంటర్ప్రైజెస్నేమో ప్రైవేటైజ్ చేశాడైనా, ఒక 6 ఎంటర్ప్రైజెస్నేమో క్లోజ్ చేశాడైనా. ఇది చాలా అవసరం ఇది మీకు. మరొక 4 రీస్ట్రక్చర్ చేశాడు ఆయన. ఫేజ్ 2లో 2002 నుంచి 2006 వరకు మొత్తం 68 టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. 68. అందులో సంవత్సరానికి 15 చొప్పున
ఎయిదర్ ప్రైవేటైజేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని మొత్తంగా 36 భ్రష్టు పట్టించారు. 36 ఇన్స్టిట్యూట్స్ని భ్రష్టు పట్టించాడు ఆయన. దిస్ ఇస్ ది లిస్ట్. ఈరోజు మనకి గొప్పగా చూస్తున్నటువంటి టాటా మోటార్స్, వాల్టాస్ ఇవన్నీ కూడా గతంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కిందనే ఉండేవి. టెల్కో అని ఉండేది అప్పుడు టాటా మోటార్స్. వాల్టాస్ లిమిటెడ్ కూడా గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కింద ఉండేది అప్పుడు. వీటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేశాడు ఈయన టైంలో. క్లోజ్ చేసినటువంటి ఫెడ్కాను, ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మరికొన్నిటినేమో రీస్ట్రక్చర్ చేశాడు కింద. అప్పుడు ఉన్నటువంటి మీ అవకాశంలోనేమో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ని ప్రైవేటైజేషన్ క్లోజర్ చేసి ఇప్పుడు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మీకు. నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మ్యాండేట్ రాదేమో, మీకు వచ్చింది. ఇదేంటిది? ఇప్పుడేమో మిగిలిన వాటిని రోడ్లు విడిచిపెట్టడం లేదు, పోర్టులు విడిచిపెట్టడం లేదు, హార్బర్ విడిచిపెట్టలేదు, మెడికల్ కాలేజ్, చివరికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మీరు ప్రైవేటైజ్ చేస్తారంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి దౌర్భాగ్యం నాకు తెలిసి దేశంలో ఏ ప్రజలకి కూడా ఉండదని నేనైతే అనుకుంటా ఉన్నాను. చంద్రబాబు గారు ఏరు దాటాక తెప్ప తగలేసే కార్యక్రమాన్ని మాత్రం దయచేసి చేయదు. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు, పేద పిల్లల తల్లిదండ్రులు ఏదో ఒకటి చేసి మా పిల్లలకి మంచి విద్య చెప్పిద్దాం, ఆ విద్య వల్ల వాడి జీవితం మీద కొంత బాగుపడుతుంది అన్నటువంటి కలలు కంటూ లక్షలు ఫీజులు కట్టుకుంటూ ఇదే మీ నారాయణ, మీ చైతన్య వాళ్ళకి లక్షలు ఫీజులు కట్టించి జాయిన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీకు ఎలాగా రాలేదు ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు పుణ్యమని ఫీజు రీంబర్స్మెంట్ అని ఒక పథకం తీసుకొచ్చి ఆయన పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపితే ఈరోజు దాన్ని కాలరాశి ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసేయడానికి. పోనీ వాటి ఫీజులన్నా కడుతున్నారా? ఫీజులు కట్టకుండా సంవత్సరాల తరబడి మీరు పిల్లల్ని తిప్పిస్తూ ఉంటే, నిన్ననే ఒక పిల్లోడు ఇదే నారాయణ కాలేజ్లో ఫీజు కోసం అని చెప్పి ఫీజు కట్టలేదని చెప్పి వాడిని ఇబ్బంది పెడతా ఉంటే, వాడి మీద జులుం ప్రదర్శిస్తూ ఉంటే, ఫీజు కట్టలేదని చెప్పి ఆ పిల్లోడు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు నిన్ననే. ఎవరు దీనికి బాధ్యులు? అరెస్ట్ చేయరా మీరు నారాయణ కాలేజ్ వాళ్ళని? దాని చైర్మన్ నారాయణ గారిని అరెస్ట్ చేయరా? పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడరా? మీరు ఫీజులు బకాయి పెట్టడం వల్ల జరిగినటువంటి అన్యాయం ఇది. అమ్మఒడి అందరి పిల్లలకి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి అన్యాయం ఇది. తల్లికి వందనం ప్రతి పిల్లోడికి ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు ఎగ్గొడుతున్నారు మీరు. అంటే 24 జూన్లో మేము ఇవ్వాలా, దాన్ని ఎగ్గొట్టారు. 24, 25 కూడా ఎగ్గొట్టేస్తారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు. మరి పిల్లలు ఫీజులు ఎలా కడతారు? ఈరోజు ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, మీరు డబ్బులు ఇస్తారన్న ఏకైక నమ్మకంతో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటే ఈరోజు చనిపోయాడు ఆ పిల్లోడు. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబుల్ కాదా? వేధించినటువంటి యాజమాన్యం దీనికి రెస్పాన్సిబుల్ కాదా? దాని చైర్మన్ నారాయణ గారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఏం పవన్ కళ్యాణ్ గారు దీనికి కూడా సారీ చెప్పండి అంటారేమో, దీనికి కూడా క్షమాపణలు చెప్పిమంటారేమో. తల్లికి వందనం మేము ఇవ్వలేదు, అందువల్లే పిల్లోడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు, నేను సారీ చెప్తున్నాను. మరి మీరు ఇబ్బంది పెట్టడం వల్లే పిల్లోడు చనిపోయాడు కాబట్టి కాలేజ్ యాజమాన్యం కూడా మీరు సారీ చెప్పండి సరిపోతుంది అంటారు. అంతేనా? క్షమాపణలు చెప్పిస్తే పాపం పుణ్యమైపోతుంది, పోయిన ప్రాణం తిరిగి వచ్చేస్తుంది. కేవలం క్షమాపణల వల్ల బ్రహ్మాండమైనటువంటి న్యాయం కూడా ఆ పేరెంట్స్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. ఏంటిది నాకు అర్థం కాదు. ఏంటిది? అసలు ఏడు జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పరిపాలన కంట్రోల్ ఉన్నది ఎవరికైనా? అసలు చంద్రబాబు గారు ఒక్క వ్యవస్థ మీద కూడా ఆయన కంట్రోల్ లేదు, ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఆయన కంట్రోల్ లేదు. దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
మీరు ఎంతసేపు మీ డప్పు కొట్టుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పాలసీల మీద మీకు లేదని నేనైతే అభిప్రాయపడతాను. సంపద సృష్టిలో భాగంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేశారు. 6 నెలల్లోనే ఓ 1,20,000 కోట్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడి మీకు 6 నెలల్లోనే 3 లక్షల కోట్లు ఇచ్చామంటారు. ఏటవుతున్నాయి ఈ డబ్బులన్నీ? 1,20,000 కోట్లు మీరు అప్పు తెచ్చి మీరు చేసిన ఘనకార్యాలు ఏంటో మీరు మాకు చెప్పండి. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ అనేది ఆగాలి. ఎస్పెషల్లీ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలారు ఇది గమనించండి. పీపీపీ మోడ్లో తీసుకోవడానికి ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2027, 29లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఏవైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వీటితో ఎంఓఈస్ చేసుకోవడానికి ముందుకు వస్తారో ఆ ఎంఓఈస్ని తక్షణమే క్యాన్సిల్ చేస్తాము అన్నటువంటి విషయాన్ని హూమ్ ఎవర్ కమింగ్ ఫార్వర్డ్, ఎవరైతే ముందుకు వస్తున్నారో ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించుకోవడానికి వాళ్ళు దీన్ని అయితే మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని మేమైతే క్యాన్సిల్ చేస్తాం. సంపద సృష్టించాలని, ప్రభుత్వ ఆస్తులను రైజ్ చేయాలని, ప్రభుత్వ ఆస్తులను పెంచాలని ఇన్ని కార్యక్రమాలు చేసాం. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఇంకా 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 వీటన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే ఏంటి ఇది నాకు అర్థమవుతుంది. మీరు గతంలో మాట్లాడిన మాటలకి మీరు ఇప్పుడు చేస్తున్న చేష్టకి ఎలాంటి పొంతం లేదని మీ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని నేనైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, చంద్రబాబు గారికి అయితే ఇది ప్రత్యేకంగా నేనైతే డిమాండ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉన్నా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మీ కళ్ళెదురుగా ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటాయి. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేతకాని విధానాల వల్ల ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే మీరు రెస్పాండ్ అవ్వకపోవడం చాలా దారుణమని నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎనీ ఫీడ్బ్యాక్? ఆ సత్యకుమార్ గారికి అవగాహన ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆయనకు నాలుగు రాజకీయాలు కొత్త అనుకుంటా. ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక టార్గెట్ పెట్టినాం మనం. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ 5 కాలేజీలు మొదలుపెట్టాం కదా. 24-25కి ఈ 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగాయి కదా. మనం వెళ్తాం. మనం ఇన్ ది కమింగ్ డేస్ ఏ మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ స్థాయికి జరిగింది అనేది కూడా మీ అందరికీ తీసుకెళ్ళి స్వయంగా నేనే చూపిస్తాను. ద కమింగ్ వీక్ ఆఫ్ టైంలో పార్వతీపురం వెళ్తాం, మనం మార్కాపురం వెళ్తాం, మనం మదనపల్లి వెళ్తాం, పులివెందులు వెళ్తాం, ఆదోని, వీటన్నిటి దగ్గర కూడా వెళ్ళి ఇండివిజువల్గా ఆ హ్యుమాంగస్ బిల్డింగ్స్, ఆ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్, దోస్ డిజైన్స్ మీకు అందరికీ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగుల్ని చంద్రబాబు నాయుడు ఏమో సేఫ్ క్లోజ్ చేసి ప్రైవేటులకి ఇచ్చేస్తున్నాడని మీరే ఆశ్చర్యపోతారు. 24-25కి టార్గెట్ పెట్టుకొని వాటిని బ్రహ్మాండంగా నిర్మాణాన్ని కంటిన్యూ చేశాం. మన వాళ్ళు అప్లికేషన్ పెడితే చాలు, మెడికల్ బ్యాంకులు అలా డబ్బులు మగ్గుతూ ఉంటాయి అవసరమైనప్పుడు తీసుకొని వినియోగించుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి. ఆ ఇయర్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. దానికి ముందస్తుగా ఎప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టాలి, ఎప్పుడు టెండర్లు పిలవాలన్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి. అది చేయకుండా అది ఆపేసి ఇనఫ్ ఫండ్స్ ఇవ్వలేదు, 25-26కి సంబంధించి 23-24లో ఫండ్స్ ఇచ్చేస్తామా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారు ఆయన. వైద్య శాఖ మంత్రి గారు ఏంటి తమాషా ఇది? మీకు సమర్థించుకోవడం కూడా చేత కాకపోతే ఎలాగా? సమర్థించుకోవడం కూడా చేత అవ్వాలి కదా. మీ బీజేపీ గవర్నమెంట్ అక్కడేమో కేంద్రంలో ఉంది, ఇక్కడ మీరు ఉన్నారు. కింద మీద పడి సీట్లు మంజూరు చేయించుకొని పిల్లలకు న్యాయం చేయాలా, పేదలకు న్యాయం చేయాలి తప్ప ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తున్న ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థిస్తారా? వారు తిరుగుతుంది ఏంటి? ఏంటండి కష్టం? నాకు అర్థం కాదు. ఏంటి కష్టం? అది ప్రభుత్వ బాధ్యత.
దట్స్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల బ్రహ్మాండమైనటువంటి టెరిషియరీ కేర్ మెడికల్ హాస్పిటల్స్ పేద ప్రజలకు అందివ్వాలన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ఆ పని చేయడం మానేసి మేము నిర్వహించలేము. ఎవరి కోసం నిర్వహిస్తారు? ఎవరి కోసం నిర్వహిస్తారు? మా హక్కు అది. విద్యా వైద్యం మా హక్కు, పేదల హక్కు అది. ప్రైవేటైజేషన్ పేరుతో మమ్మల్ని దూరం చేయడానికి మీకెవరిచ్చారు అధికారం? మీకు అధికారం వచ్చింది కదని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఇంతమంది ప్రజలకి ఇంతమంది డాక్టర్లు ఉండాలా అన్నటువంటిది కొన్ని స్టిపులేటెడ్ గైడ్లైన్స్ ఉన్నాయి మనకి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసి అన్నీ చేస్తేనేమో మీరేమో ప్రైవేట్కి అమ్మేస్తారా? ఈ పనికిమాలిన వాదనలన్నీ కూడా చూస్తాం కదా. వీటన్నిటి మనం గత వారం రోజులుగా చూస్తే, వారం ఏంటి గత 10 రోజులుగా మనం చూస్తే ఎంతటి పబ్లిసిటీ అండి, ఎంతటి ఎలివేషన్ అండి. చంద్రబాబు గారు ఫ్లైట్ ఎక్కితే ఒక డైలాగ్, చంద్రబాబు గారు ఫ్లైట్ దిగి ఒక అడుగేస్తే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత హడావుడి చేశారండి. అదేదో నిజంగా ఏదో జరిగిపోతుంది కాల. చంద్రబాబు గారు ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు కాల, లక్షల కోట్లు అని చెప్పి పాపం రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తే జరిగినటువంటిది మనం చూద్దాం. ఇదేమో నేను విమర్శించక్కర్లేదు, మీరు కూడా ఎవరు విమర్శించక్కర్లేదు. చంద్రబాబు గారి జేబు పత్రికలు, ఒకటి ఆంధ్రజ్యోతి, 2 ఈనాడు, వాళ్ళు ఈరోజు రాసినటువంటి వార్తల్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూపించండి బాబు. ఏదండి? చంద్రబాబు గారి యొక్క ఆంధ్రజ్యోతి ఈరోజు పబ్లిష్ చేసినటువంటిది నేను మీకు చూపిస్తాను. ముందు ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఈనాడులో రాసినటువంటి ఫస్ట్ పేజ్లో దావోస్లో తెలంగాణ రైజింగ్, అదే ఈనాడు తెలంగాణలో వాళ్ళ ఫస్ట్ పేజ్ దావోస్లో తెలంగాణ రైజింగ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. వెల్లువెత్తిన పెట్టుబడులు. ఈనాడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కోసమని ఈనాడులో రాసినటువంటి మాట. మరి అదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ గురించి రాసినటువంటి మాట, ఇది మా ఏపీ బ్రాండ్. అంటే ఏమి రాయాలో అర్థం కాక ఇది మా ఏపీ బ్రాండ్. ఏంటి మీ ఏపీ బ్రాండ్? నాకు అర్థమవుతుంది. సబ్ హెడ్డింగ్ కూడా త్వరలో శుభవార్త. జరగాలి మళ్ళీ అన్నట్టు ఉంటుంది. త్వరలో శుభవార్త నారా లోకేష్ గారు. అంటే మనమేమి చెప్పక్కర్లా. ఈనాడే చంద్రబాబు గారి యొక్క ఎఫిషియన్సీ, చంద్రబాబు గారి యొక్క క్యాపబిలిటీ, చంద్రబాబు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఈనాడు స్వయంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పత్రికల్లో ఈనాడు రాసినటువంటి మాటలే దానికి నిదర్శనం. తెలంగాణలోనేమో దావోస్లో తెలంగాణ రైజింగ్, పెట్టుబడులు వెల్లువెత్తిన పెట్టుబడులను రాస్తే, అదే ఏపీ గురించి త్వరలో శుభవార్త, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు గురించి చులకనగా రాసినటువంటి ఈనాడు పత్రిక. మరి అలాగే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వారు బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ పెట్టారండి. ఆంధ్రజ్యోతి వారు ఇది చూడాలి మీరంతా. దావోస్ ధమాకా, ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక. ఇది ఏంటి? ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రభుత్వం గురించి దుమ్ము రేపిన తెలంగాణ బృందం. చదవండి ఇది బాగా. సుమారుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని దుమ్ము రేపిన తెలంగాణ బృందం, దావోస్ ధమాకా. అదే ఆంధ్రజ్యోతి ఏపీలో హెడ్డింగ్, మళ్ళీ ఏపీ బ్రాండ్. కూడబలుక్కొని ఏం రాయాలో అర్థం అవ్వక ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరూ సాయంత్రం పూట మాట్లాడుకొని ఏం రాద్దాం అని, సరే ఏపీ బ్రాండ్ అని రాద్దామని ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని ఇది మా ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఈనాడు వాళ్ళు, మళ్ళీ ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన. నేనేం విమర్శించక్కర్లేదు. their papers,
their own papers, their pamphlet papers speaks the same. ఒకే టైటిల్ ఇద్దరు కూడా, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను. ఇది మా ఏపీ బ్రాండ్. మళ్ళీ ఏపీ బ్రాండ్ ఏడు చేశారు. దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ, దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ అంటే ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంఓయూల కోసం ఆయన మాట్లాడాడు. ఏమండి నాకు అర్థమవుదు, ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లో చేసినటువంటి ఎంఓయూలు అన్నీ కూడా ఎవరు చేయించారండి? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకసారి దావోస్ వెళ్ళారు. అదాని వాళ్ళతో అక్కడ ఎంఓయూ చేశారు. ఎన్టీపీసీ వాళ్ళతో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఎంఓయూలు చేశారు. గ్రీన్కో కంపెనీస్తో ఎంఓయూలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడి దావోస్ వెళ్ళి తీసుకొచ్చి అన్ని కంపెనీల గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంఓయూల్ని ద కమింగ్ డేస్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రెస్ట్ ఆఫ్ ది వాళ్ళందరిని కూడా పిలిపించారు. అందరిని పిలిపించి ఏపీలో గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టించారు. ఒక హబ్ కింద తయారు చేశారు గ్రీన్ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేకపోతున్నారు? ఏది మీ బ్రాండ్, మీ ఇమేజ్? సంకనాకించారు ఏపీ బ్రాండ్, సంకనాకించారు అంతే. ఏపీని అన్ని రంగాల్లో కూడా వెనక్కి లాగేస్తూ ఉన్నారు. ఎలా వస్తాయండి ఏపీకి పెట్టుబడులు? మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎలా వస్తాయి పెట్టుబడులు? ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే మా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ మీద తెలుగుదేశం గూండాలు వెళ్ళి దాడి చేశారు. వాళ్ళ లారీల్ని, వాళ్ళ వెహికల్స్ని, లాజిస్టిక్స్ అన్నిటినీ కూడా బొంబాడు చేసి మాకు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తే మీ లారీలు ఎలా చేస్తా, లేకపోతే లేదని చెప్పి గొడవ చేశారు. మర్చిపోయినామా? రణస్థలం దగ్గర జరిగింది కదా. మొన్నటికి మొన్న అదాని క్యాంప్ ఆఫీస్ మీద జమ్మల మడుగులు, అది కూడా 1000 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిపి వెళ్ళి ఎలా దాడి చేశారు మనం చూసాం. అదాని క్యాంప్ ఆఫీస్ మీద, అదాని కంపెనీకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ మీద మన వైపు కన్నెత్తి చూస్తారా? చూస్తారా? సజ్జన్ జిందాల్ పాపం, జిందాల్ స్టీల్ వాళ్ళు మన దగ్గర బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆయన మీద కేసులు పెట్టి జైలు పంపించడానికి ఎవరో ఒక అమ్మాయి కోసం. ఏంది దౌర్భాగ్యం? నాకు అర్థమవుతుంది. హనీ ట్రాప్ అని ఇప్పుడు రాస్తున్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారు కదా. నిన్న భీమునిపట్నంలో హనీ ట్రాప్ అని రాశారు, మొన్న వైజాగ్లో హనీ ట్రాప్ అని రాశారు. ఇంచుమించు అలాంటిదే కదా, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగింది. అందరు క్లారిటీ ఉంది కదా. దాని మీద ప్రభుత్వం స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటే తిరగదోడి మీరు ఐఏఎస్లను ఐపీఎస్లను ఏమో దాన్ని బాధ్యులు చేసి సజ్జన్ జిందాల్ లాంటి ఒక మంచి ఇన్వెస్టర్నేమో మీరు తరిమేస్తారా? ఈరోజు ఆయన వెళ్ళి తిన్నగెళ్ళి మహారాష్ట్రలో పెట్టుకున్నాడు. ఆయన ఇదే దావోస్లో మహారాష్ట్ర గవర్నమెంట్తో 3.6 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంఓయూ చేసుకున్నాడు. ఆయన మన రాష్ట్రానికి రావాల్సిందే కదా. ఎలా వస్తాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడి? మీరు వెళ్ళేమో జ్యూరిక్ వెళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? మీరు జ్యూరిక్ వెళ్ళేమో రాజకీయ ప్రసంగాలు చేస్తారా? నీ కొడుకేమో కాబోయే సీఎం అని చెప్పి మాట్లాడిస్తారా? ఇక్కడ వచ్చేమో ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఎలాగండి మీరు పబ్లిక్ సర్వెంట్స్గా చేస్తారు? ఒక కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇటు దౌర్భాగ్యం ఇది. ఇలాంటి వాళ్ళని చూసి పెట్టుబడిదారులు ఎలా వస్తారు? ఏపీకి ఉన్నటువంటి దట్ క్లీన్ ఇమేజ్, గ్రీన్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ అన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తారు ఈ 6 నెలల్లో. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, విద్యావంతులు గమనించాలి, మేధావులు గమనించాలి. ఏం రాయాలో అర్థం కాక ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినటువంటి ఈ హెడ్డింగ్ని గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా. దావోస్ 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 అని. ఏడు దావోస్ నాకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి ప్రభుత్వాధినేతలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం మనందరి దురదృష్టమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ గారు ఒక మాట చెప్తే, జగన్ గారు రిక్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి పేరు మోసం పెట్టుబడిదారు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. ఈరోజు ఎందుకు ఎవరు ముందుకు రాలేదు? ఒక్కరంటే ఒక్కరు వచ్చారా? చంద్రబాబు గారు వెళ్ళి కలిసారే తప్ప చంద్రబాబు గారిని కలవడానికి ఎవరైనా వచ్చారా దావోస్లో? యు జస్ట్ ఇమాజిన్. చంద్రబాబు వెళ్ళి బిల్ గేట్స్ని బ్రతిమలాడినట్టు, చంద్రబాబు వెళ్ళి ఆ పెట్రోనా సీఈఓస్ని బ్రతిమలాడినట్టు, చంద్రబాబు వెళ్ళి అంతే తప్ప మన ఏపీ పెవిలియన్కి పలానా వాళ్ళు వచ్చి విజిట్ చేశారు, మన ఏపీ పెవిలియన్కి పలానా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ వచ్చి కూర్చున్నాడు, ఎంక్వైరీ చేశాడు అన్నటువంటిది ఒక్క వార్త చూసాము గత 4-5 రోజుల్లో.